అందరికీ జై భీమ్, జై మాదిగా. సోదరులరా, మరి గత కొన్ని రోజులుగా శ్రీ మందకృష్ణ మాదిగ గారి పైన విష ప్రచారం చేస్తున్నటువంటి మన మాదిగ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నాయకులకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. మీరు ఇన్ని రోజులు కూడా చెట్టు పేరు చెప్పుకుని కాయలు ఎక్కుతున్నారు, పర్వాలేదు. కానీ అదే చెట్టు పైన రాళ్ళు వేయాలని చూస్తే మాదిగ జాతి చూస్తూ ఊరుకోదు, సహించదు. ఎందుకంటే మందకృష్ణ మాదిగ అంటే ఒక మనిషి కాదు, మహాశక్తి, ఒక వృక్షం. మీలాంటి ఎదిగిన వాళ్ళు వాడిపోయిన ఆకుల్లాగా రాలిపోతే ఆ రాలిన చోట కొమ్మ తొడిగి 100 ఆకులు చిగురుస్తాయి. అదే ఎంఆర్పిఎస్. అటువంటి మీరు, ఒక మహనీయుడటువంటి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి మీరు ఒక మహనీయుడి పైన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఎంఆర్పిఎస్ పేరు చెప్పుకుని ఎదిగారు, మాదిగ జాతి అండతో నాయకులు అయ్యారు. కానీ మాదిగ జాతికి ఎటువంటి ఉపయోగం లేదు. పార్టీలకు ఊడికం చేసుకోండి, పర్వాలేదు, మీ కుటుంబాల బాగు కోసం, మీ వ్యక్తిగత స్వలాభం కోసం. అంతేగాని జాతికి ఉపయోగం లేనప్పుడు మీ వెంటే ఉంటారని అనుకోవడం మీ భ్రమ. ఇప్పుడు మాదిగ జాతి అంతా కూడా శ్రీ అన్న మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఎన్డీఏ కూటమికి పూర్తి మద్దతు తెలుపుతూ ఉంది. అన్నగారి పిలుపుకి మాదిగ జాతి అంతా కూడా కట్టుబడి ఉంది. అది తెలుసుకుని భరించలేని మీరు ఇటువంటి విషప్రచారం చేయడం అనేది సబబు కాదు. ఆయన పేరు చెప్పుకుని ఎదిగారు, నాయకులు అయ్యారు, ఉండండి, ఏ పార్టీలో అయినా ఉండండి. అంతేగాని తల్లిపాలు